మనశంకర్ వరప్రసాద్ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే వస్తుంది మావా. ఇక ట్రైలర్ ఎలాగుందంటే ట్రైలర్ అయితే పర్లేదని అనిపిస్తుంది. ట్రైలర్ చూసినంతసేపు కామెడీ అయితే ఎక్కడ కనబడట్లేదు మావా. మరి కామెడీ లేకుండా ట్రైలర్ కట్ మరి ఎలా కట్ చేశారు అర్థం కాలేదు. ట్రైలర్ లో వింటేజ్ మెగాస్టార్ ఈస్ బ్యాక్ అని పెట్టారు. వింటేజ్ మెగాస్టార్ అంటే ఒక కామెడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కానీ ఈ ట్రైలర్ లో కామెడీ అయితే ఎక్కడే కనబట్టలేదు. ట్రైలర్ అంతా ఒక ఎత్తు అయితే ఆ లాస్ట్ లో 30 సెకండ్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే వెంకటేష్ గారు ఇంకా చిరంజీవి గారి డైలాగ్ అయితే బాగుంది. అది మరి ఈసారి అనిల్ రావుపూడి గారు ఏం ప్లాన్ చేస్తారో అర్థం కావట్లేదు. చెప్పడం మర్చిపోయాను, ఈ మూవీలో అసలు అనిల్ రావుపూడి గారు వెంకటేష్ గారిని పెడదామనే ఉద్దేశమే లేదంట. కానీ చిరంజీవి గారే వెంకటేష్ ఉంటే బాగుంటదని సజెషన్ ఇస్తే వెంకటేష్ గారిని అయితే పెట్టారంట. మరి ఆల్రెడీ అంతే ముందు కొరటాల శివ గారు ఆచార్య స్టోరీని చిరంజీవి గారు కొన్ని చేంజెస్ చేయమంటే చేశారు కదా. మరి అప్పుడు ఏమైందో మనందరికి తెలిసిందే ఆ మూవీ. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు పని చేస్తే. పక్కనోటి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. మరి ఇప్పుడు ఈ మూవీ ఏమవుద్దో మీరే చెప్పాలి. సో ఈ ట్రైలర్ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసాను.